Hello kitties, welcome back to my channel. Come, let's get into our video. So we will just cook together today. And ఈ రోజు వచ్చి స్పెషల్ యాక్చువల్గా పల్లీల కారపొడి అనమాట. సో ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్. ఫస్ట్ వచ్చేసి మనం పల్లీలు ఏదైతే ఉన్నాయో అవి బాగా వేయించుకోవాలి. అండ్ దాని తర్వాత ఒక కడాయిలో బాగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. 2-3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ కరివేపాకు బాగా వేయించుకోవాలి. అండ్ యాక్చువల్గా కరివేపాకు ఎంతైనా క్వాంటిటీ తీసుకోవచ్చు, పర్టికులర్గా అయితే ఏం లేదు. సో మీకు క్వాంటిటీ దాన్ని బేస్ చేసుకొని మీరు వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు అనమాట. సో ఎండుమిరపకాయలు కూడా లైక్ బేస్డ్ ఆన్ యువర్ క్వాంటిటీని బట్టే ఉంటుంది. సో పర్టికులర్గా అయితే ఏం లేదు. అండ్ దాని తర్వాత జీలకర్ర అయితే వేసేసాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఏదైనా కూడా మీరు మీ క్వాంటిటీని బేస్ చేసుకునే ఉంటుంది. సో పర్టికులర్గా ఎంతే వేసుకోవాలని అయితే ఏం లేదు. దాంతోపాటు ఆవాలు, ఉద్దిపప్పు కూడా కొంచెం అయితే వేసేసుకోండి. అండ్ వీటిని అన్నిటి కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో అయితే. సో ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా వస్తుంది మనకి పొడి అనమాట. అండ్ దీని తర్వాత ఆల్రెడీ ముందుగా వేయించుకున్న పల్లీలు అయితే కూడా మనం దీంట్లో మిక్స్ చేసేసాము. సో పల్లీలు అనేది కూడా బాగా మిక్స్ చేసుకొని అండ్ దాంతోపాటు తెల్లగడ్డ అండ్ అట్ ద సేమ్ టైం చింతపండు ఈ రెండు కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి బాగా వేయించుకోవాలన్నమాట. అండ్ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోండి. దాని తర్వాత కారం కూడా మీకు తగినంతగానే వేసుకోండి. సో నేను కొంచెం కారం ఎక్కువ తింటాను. సో అందుకని 2 టేబుల్ స్పూన్స్ కారం అండ్ దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది అయితే వేసుకున్నాను. సో కారం అండ్ సాల్ట్ కూడా మీకు టేస్ట్ని తగినట్టుగా వేసుకుంటేనే మీకు ఫైనల్గా అవుట్పుట్ అనేది బాగా వస్తుంది అనమాట. సో మీకు జార్లో అయితే పొడి అయితే రెడీ అయిపోయింది. సో నేను ఇంకా అది బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. దీంతోపాటు చిప్స్ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను. వేడి వేడి అన్నంలో నేను రెడీ చేసిన ఈ పప్పుల కారపొడి. సో ఇట్స్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ వెరీ టేస్టీ అనమాట. సో దీంతోపాటు నెయ్యి అండ్ పొటాటో చిప్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇంకైతే కలపడం స్టార్ట్ చేసాను అనమాట. అండ్ ఫైనల్గా నేను ఇచ్చింది వచ్చేసి నా ఫస్ట్ ముద్ద మా మమ్మీకి అయితే ఇచ్చేసాను అనమాట. సో వీళ్ళు జస్ట్ ఏం చెప్తుందో చూసేద్దాం మా మమ్మీ ఇప్పుడు. సూపరా?